ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్య, ఏంటిది సూర్య? నిన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? కోర్టుకి. అట్నుంచటే జైలుకి తీసుకెళ్లి నన్ను ఉరి తీస్తారు. నువ్వు అప్పుడొచ్చి ఉండాల్సింది. అదేంటి సూర్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఇంకెలా మాట్లాడమంటావు? నేనేం చేశాను? ఈ నంగనాచి కబుర్లే వద్దు. నీ గురించి నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇదివరకు మధువి కాదు, మారిపోయావు. నేనేం మారాను సూర్య? అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆపు నీ అబద్ధాలు. అప్పుడు నీ కంటికి నేను హీరోలా కనిపించాను. ఇప్పుడు ఏమీ చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను. నీ దృష్టిలో నేను ఒక వేస్ట్ ఫెలోని. నేనెప్పుడు అలా అనుకోలేదు సూర్య. అప్పుడు ఇప్పుడు నా దృష్టిలో నువ్వు హీరోవే. ఇంకా నేను హీరోనేంటి? మీ నాన్న ఎప్పుడో నన్ను విలన్ని చేశాడు కదా. నీ చెయ్యి పట్టుకున్న పాపానికి నా చేతికి సంకెళ్ళు వేశాడు. నా మీద మీ నాన్న అధికారాన్ని చూపిస్తే నువ్వు అలసత్వాన్ని చూపిస్తున్నావు. నీకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు, డబ్బున్న వాళ్లతో తిరగడాలు అలవాటైపోయింది కదా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు సూర్య. మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే మా పిన్ని మధుమిత గారిని మా ఇంటికి తీసుకొచ్చింది. మిమ్మల్ని విడిపించే ప్రయత్నం చేస్తోంది. అవును సూర్య, నీతో మాట్లాడాలని నేను రామ్ గారు వచ్చాం. కవర్ చేయకో. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఆ ఇంటికి వెళ్ళక ముందు నా దగ్గరకు వచ్చి ఉండేదానివి, నన్ను అడుగుండేదానివి. ఇలా కోర్టుకు తీసుకెళ్లే ముందు వచ్చుండేదానివి కాదు. మధుమిత గారిని మా ఇంటికి తీసుకురావడం ఈ ఊరందరికీ తెలియడం ఇష్టం లేకే మా పిన్ని మీతో చెప్పకుండా తీసుకొచ్చింది సూర్య. అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీ గురించి ఊరందరికీ తెలీదా? నిన్ను చూడాలనిపించి నేనే రామ్ గారిని వెంట పెట్టుకుని వచ్చాను సూర్య. నేను నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాతో నాటకాలు ఆడొద్దు. నేను బయట ఉంటే నీకు అడ్డం. అందుకే మీ నాన్నతో కలిసి కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించారు. మధుమిత, శివకృష్ణ అంకుల్ అలాంటి వాళ్ళు కాదు సూర్య. ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. మీ మొహం కూడా నాకు చూపించకో. సూర్య, ఏయ్, సూర్య. పో. మధు, పదండి సార్. సూర్య, 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 సూర్య.
సీత, రామ్కి ఫోన్ చేశావా? ఇందాక చేశాను పిన్ని, సిగ్నల్స్ లేవు. మహాలక్ష్మి కావాలని నీకు తెలియకుండా మీ అక్కను రామ్ను మీ ఊరికి పంపించింది సీత. నిన్ను ఇరిటేట్ చేయడానికే ఇలా చేసింది. మహాలక్ష్మి ప్లాన్లు ఎప్పుడు ఇలాగే దారుణంగా ఉంటాయి సీత. మామూలు మనుషులెవరూ డైజెస్ట్ చేసుకోలేని విధంగా ఉంటాయి. మీ సూర్యబావ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం మహాలక్ష్మికి కలిసొచ్చింది. మధుమితను ట్రాప్ చేయడానికి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. అసలు మీ బావను డ్రగ్స్ కేసులో ఇరికించింది మహాలక్ష్మి ఏమో అని నాకు డౌట్ వస్తుంది. మహాలక్ష్మి అంతటి సమర్థురాలే. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఏదేవైనా నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సీత. ఆచితూచి అడుగు వేయాలి. అవునమ్మా, మహాలక్ష్మి నీ కాళ్ల కింద కనిపించని గోతులెన్నో తీసిపెడుతుంది. నువ్వొక్కసారి పడ్డావంటే తిరిగి లేవడం చాలా కష్టం. ముఖ్యంగా రామ్ని నీ గ్రిప్లో ఉంచుకో సీత. మహాలక్ష్మి ఏం చెప్పినా రామ్ గుడ్డిగా ఫాలో అవుతాడు. నాకు ఆయన మీద నమ్మకం ఉంది పిన్ని. ఆయన నాకు అన్యాయం చెయ్యరు. కాని మీ అక్క మీద మాకు అనుమానంగా ఉంది సీత. తను మహాలక్ష్మి మీద అతిగా ఆధారపడుతుంది. మా అక్కకు ఊళ్ళో ఎలాంటి సహాయం లేదు బాబాయ్. ఏం చేయలేని పరిస్థితుల్లో అత్తయ్యతో పాటు వచ్చేసింది. ఆ వీక్నెస్నే మహాలక్ష్మి తనకు అనుకూలంగా వాడుకుంటుంది. కష్టాల్లో ఉన్న మీ అక్కకు మంచి మాటలు చెప్పి తన వైపుకు తిప్పుకుంటుంది. అది నాకు అర్థమవుతుంది పిన్ని. అక్కకి అత్తయ్య గురించి చెప్పి చూశాను. మామ అడ్డుపడి తన పిన్నికి సపోర్ట్ చేశారు. అందుకే రాము విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ రామ్ మహాలక్ష్మి చెప్పిన మాటలు వింటాడు. మీ అక్క కూడా గుడ్డిగా మహాలక్ష్మిని ఫాలో అయిందంటే నువ్వు చిక్కుల్లో పడినట్టే. మా అక్కకు సహాయం లేక ఇక్కడికి వచ్చింది, కానీ సూర్యభావ అంటే తనకు ప్రాణం. మా అందర్నీ కాదని వెళ్ళి బావని పెళ్లి చేసుకుంది కదా. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు సీత. మనం ఊహించినవి జరగచ్చు. ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను పిన్ని. మీరెప్పుడూ అంటూ ఉంటారు కదా, సీత నీ వల్లే ఇల్లు మారాలి అని. అది నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నది మా అక్క మామతో మా ఊరు వెళ్ళిందని తెలిస్తే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.